హాయ్, దిస్ ఈజ్ ఈకే ట్యుటోరియల్ 1. సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఏంటి అంటే డయాగ్నలైజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ పి అనేది కనుక్కుంటాం అనమాట. సో ఎలా కనుక్కుంటాం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఇలా ఇచ్చినప్పుడు ఇది ఐగన్ వెక్టర్స్ ఐగన్ వాల్యూస్లోదే కాబట్టి సో ఫస్ట్ ఇచ్చిన దానికి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కుందాం. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాను నేను ఫస్ట్. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కొని ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను. ఎవరైనా చూడకపోతే బ్యాక్ వెళ్ళి చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాస్తాము. ఏంటది? మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఏం లేదు, మీరు మ్యాట్రిక్స్లో మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది కదా, ఫస్ట్ అది రాయండి. ఇక్కడ చూడండి, మనకు మైనస్ ల్యాండా ఇంటూ ఐ. ఐ అంటే ఏంటి? ఓన్లీ డయాగ్నల్లో 1 ఉంటుంది, మిగతా వాటిలో 0 ఉంటుంది. సో ల్యాండా ఇంటూ 0 ఇస్ 0. ఓన్లీ డయాగ్నల్స్తో 1తో మల్టిప్లై అవుతుంది, మైనస్ ల్యాండా అవుతుంది. సో ఏలో ఎక్కడైతే డయాగ్నల్ ఉంటుందో అక్కడ మైనస్ ల్యాండా చేసేయాలి అంతే. ఈ ల్యాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం అంతే. సో ఇక్కడ ల్యాండా వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? డెట్ చేయాలి. సో చేయండి, ఇది కదా, ఈ కాలం మీరు వదిలేసారు. సో 8 మైనస్ ల్యాండా ఇంటూ -3 మైనస్ ల్యాండా, సేమ్ లైక్ ఇంటర్ అనమాట. మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది, నేను ఈక్వేషన్ రాసి చూపిస్తాను, కానీ వాల్యూస్ మాత్రం డైరెక్ట్ రాస్తాను, టైం సరిపోదు. సో ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో ప్లస్ 8 ఇంటూ ఎంత వస్తుంది? 4 మైనస్ 4 ల్యాండా ప్లస్ 6. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఆఫ్ -2 అంటే -2 ఇంటూ -16 ప్లస్ 9 ప్లస్ 3 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మొత్తం మీరు మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేసుకుంటే మీకు వచ్చేది ఏంటంటే ల్యాండా క్యూబ్ -6 ల్యాండా స్క్వేర్ ప్లస్ 11 ల్యాండా -6 ఈక్వల్ టు 0. ఒకవేళ మీరు ఇక్కడ దీన్ని క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసేయండి. సో క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసేసుకుంటే మీకు ల్యాండా వాల్యూ వచ్చేసి 1 1 2 3 వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో 1 2 3 వస్తాయి. సో అప్పుడు మనం ఇప్పుడు ఇవి మన ఐగన్ వాల్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. సో ఐగన్ వెక్టర్ కనుక్కుందాం ఒక్కో దానికి, ఒక్కో వాల్యూకి. సో ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఏం లేదు, మనం ల్యాండా దగ్గర ఇందాక ఏ మైనస్ ల్యాండా రాసాం కదా ఇక్కడ. సో ఇక్కడ ల్యాండా దగ్గర 1 పెట్టండి. సో ఏమవుతుంది అప్పుడు మనకి ఇక్కడ ఈస్ ఏ మైనస్ ల్యాండా 1 ఇంటూ ఐ. సో ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 అనమాట యాక్చువల్గా మనకి, కానీ ఇక్కడ రాయము, కానీ ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దగ్గర రాయం, కానీ ఇక్కడ రాసుకోవాలి. ఇంటూ x1 అంట, ఫస్ట్ టైం కాబట్టి x1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ రాసుకోండి. సో -1 చేసేయండి అంతే ఇక్కడ. సో 8 మైనస్ 1 ఈజ్ 7. ఇది యాస్టీజ్ ల్యాండా లేదు కాబట్టి 4 -3 -1. సో దట్ ఈస్ -4 -2 3 -4. నెక్స్ట్ 1 - 1 ఈజ్ 0. x1 అంటే స్మాల్ x1 స్మాల్ x2 x3 అని రాయండి ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఈక్వేషన్స్ రాద్దాం. 7 ఇంటూ x1 7. చూడండి ఈక్వేషన్స్ రాద్దాం. 7x1 -8x2 -2x3 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 4x1 -4x2 -2x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు కన్సిడర్ చేసినా చాలు, థర్డ్ది అవసరం లేదు, ఈ రెండు తీసుకోండి. సో ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేసుకుంటాం, ఎట్లా చేస్తాను చూపిస్తాను చూడండి. మనం ఒక ఫార్ములా యూస్ చేస్తాం ఇక్కడ. ఫ్రమ్ 1 and 2 మనకు ఒక ఫార్ములా ఉంటుంది. x1 బై -x2 బై ఈజ్ ఈక్వల్ టు x3 బై. సో x1 అంటే x1 ఉన్న టర్మ్ తప్ప మిగతా రెండు తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి మన ఈక్వేషన్లో x1 ఈ రెండు వదిలేసేయండి. సో దీన్ని క్రాస్ మల్టిప్లై అయ్యండి అంతే. -8 ఇంటూ 2 16. ఓకే, 16 ఎట్లానే సేమ్ 16 మైనస్ తర్వాత ఇప్పుడు ఇది రెండు చేసాం కదా, ఈ రెండు చేయండి. -2 ఇంటూ -4 ఈజ్ 8. సో మిడిల్లో మైనస్ ఉంటుంది 8. నెక్స్ట్ x2 ఉన్నప్పుడు x2ని లీవ్ చేయండి. సో x2ని ఏముంది ఇక్కడ? x2 ఇక ఈ రెండు కదా, ఈ రెండు లీవ్ చేయండి. 7 ఇంటూ -2 -14 ఇది మల్టిప్లై చేస్తే -8. సో -14 మిడిల్లో -14 మిడిల్లో -8 అంటే ఏమైపోతుంది?
ప్లస్ 8 అయిపోతుంది. నెక్స్ట్ x3ని అవాయిడ్ చేయాలి. సో x3ని అవాయిడ్ చేయడం అంటే దీన్ని అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు ఏముంటుంది 7 ఇంటూ -4 అంటే -28, -8 ఇంటూ 4 అంటే -32. ఫస్ట్ ఏమొచ్చింది -28, మధ్యలో మైనస్, మళ్ళీ -32 అంటే +32 అనమాట. సో మీరు సేమ్ డెట్లానే ఆర్థో సెంటర్ సర్కిమ్ సెంటర్లో వేస్తారు కదా, ఇది ఇట్లా సేమ్ అట్లనే తీసుకుంటాం అనమాట. సో x1/8 -x2/-6 ఈజ్ ఈక్వల్ టు x3/4. సేమ్ టేబుల్ వస్తుంది కదా, 2 టేబుల్లో 2 4s 2 3s మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 2s. సో x1/4, x2/3, x3/2 అంటే మన ఏదైతే x1 వచ్చిందో అది ఏంటిది అంటే x1 y1 సారీ ఇదేంటిది x2 x3 ఏంటిదమ్మా 4 వచ్చింది, 3 2 అనేది వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఇంకో వాల్యూస్ కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా వాల్యూ ఫస్ట్ 1 వచ్చింది, తర్వాత ఏమొచ్చింది 2 అంటే a మైనస్ లాంబ్డా అంటే ఎంత 2i ఇంటూ x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో జస్ట్ మైనస్ చేయండి. ఇక్కడ 8 ఉండే, 8 - 2 ఈజ్ 6. ఇవి సేమ్ -8 -2 ఉండే. మీరు ఒకసారి క్వశ్చన్ని చెక్ చేసుకోండి, నేను క్వశ్చన్ పక్కన రాసుకున్నాను అలా చూస్తున్నాను. సో 4 నెక్స్ట్ ఇక్కడ ఏంటి 4, ఇక్కడ మధ్యలో మళ్ళీ లాంబ్డా మైనస్ చేయాలి. సో చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఏముంది, ఇక్కడ -3 మైనస్ లాంబ్డా. సో -3 - 2 ఈజ్ -5. ఇది -2 ఉంది యాస్టీజ్. సో ఇందులో చూసే రాస్తున్నాను క్వశ్చన్లో. సో 3 యాస్టీజ్. ఈ తర్వాత ఏముంది -4 యాస్టీజ్. నెక్స్ట్ 1 మైనస్ లాంబ్డా అని ఉంది కదా. సో 1 మైనస్ లాంబ్డా అంటే ఎంత 2. సో 1 - 2 అంటే ఎంత అమ్మా -1. సో ఇంటూ x2 అంటే కూడా x1 x2 x3 అని రాసుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది, ఏం కాదు. సో ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా ఈక్వేషన్ అయ్యండి x ఇంటూ 6(1) -8 ఇంటూ x2 -2 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 4 ఇంటూ x1 -5 ఇంటూ x2 -2 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇది, మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ ఇది, ఎక్కడికక్కడే ఈక్వేషన్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా రాసేయండి ఫ్రమ్ 1 and 2 x1 సో x1 ఉన్నది అవాయిడ్ చేయాలి, మిగతా చూడండి అంతే. -8 ఇంటూ 2 -8 ఇంటూ -2 16, మధ్యలో మైనస్. నెక్స్ట్ ఈ 2 10 -x2/x3 ఇది రాసుకున్నాం ఫస్ట్. సో x2 అంటే ఇది అవాయిడ్ చేయాలి. 6 ఇంటూ -2 -12, మధ్యలో మైనస్. -2 ఇంటూ 4 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ x3 అన్నప్పుడు x3ని అవాయిడ్ చేయండి. -30 మైనస్ ఉంటుంది, -32 అంటే +32 అయిపోతుంది. సో ఇలా. సో x1/6 ఓకేనా, x2/4, x3/2. సో ఇప్పుడు x2 ఏమొచ్చింది మనకి 3 2 1 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఐగన్ వెక్టర్స్ కూడా కనుక్కుందాం. సో ఐగన్ వెక్టర్ ఇంకేమిచ్చాడు, లాంబ్డా వాల్యూ 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇంకా 3 కూడా ఉంది కదా. సో అది కూడా చేద్దాం. సో కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ a మైనస్ లాంబ్డా ప్లస్లో 3i ఇంటూ x3 అని రాయాలి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది అంటే లాంబ్డా ప్లస్లో -3 చేయాలి లాంబ్డా ఉన్న దగ్గర. సో ఫస్ట్ దాంట్లో 8 ఉండే, 8 - 3 ఈజ్ 5, ఇవి సేమ్ అలాగే. నెక్స్ట్ 4 ఇక్కడ వచ్చేసి ఏంటి మనకి ముందేముండే ఇక్కడ -3 మైనస్ లాంబ్డా అంటే -3 -3 -6, ఇది -2 3 -4 -2 ఇంటూ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈక్వేషన్స్ రాయండి. 5 ఇంటూ x1 -8 ఇంటూ x2 -2 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు ఇదంతమ్మా 0. నెక్స్ట్ ఇది కూడా చేయండి. 4 ఇంటూ x1 -6 ఇంటూ x2 -2 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫ్రమ్ 1 and 2 అన్ని జీరోస్ వస్తేనే థర్డ్ తీసుకుంటాం, మోస్ట్లీ అన్ని జీరోస్ వస్తాయి అలా. సో x1 ఈజ్ ఈక్వల్ టు -x2 ఈజ్ ఈక్వల్ టు x3. సో x1 ఉన్నప్పుడు x1 అవాయిడ్ చేయండి. -ఇంటూ ప్లస్ 16 మైనస్ ఇంటూ ప్లస్ 6 2s 12. నెక్స్ట్ x2 అంటే ఇది అవాయిడ్ చేయండి. 5 ఇంటూ -2 -10. నెక్స్ట్ +8 వస్తుంది. నెక్స్ట్ ఇది అవాయిడ్ చేయండి. -30
మధ్యలో మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 32 వస్తుంది. సో ఇక్కడ x1/4, x2/2, x3/2. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 టేబుల్లో తీసుకుంటారు కదా. సో 1. సో అప్పుడు మనకి x1 అదే మన x3 కదా, ఇది x1, x2, x3 అనే వెక్టర్ ఏమొచ్చింది 2, 1, 1. సో మనం ఇదే అనమాట మన P అనే మ్యాట్రిక్స్ అంటే ఏంటిదమ్మా, ఇదే మన P అనే మ్యాట్రిక్స్ x1, x2, x3 అనే మ్యాట్రిక్స్ అనమాట. సో ఇలా రాసుకోవాలన్నమాట వర్టికల్గా. సో ఫస్ట్ది ఏమొచ్చింది 4, 3, 2. సెకండ్ది ఏమొచ్చింది మనకి ఇందాక 3, 2, 1. ఇప్పుడు ఇదేమొచ్చింది 2, 1, 1. సో ఇది మన P అనే మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, నెక్స్ట్ P ఇన్వర్స్ కనుక్కోవాలి. P ఇన్వర్స్ కావాలి. సో P ఇన్వర్స్ అంటే మనకు ఫార్ములా తెలుసు కదా, P ఇన్వర్స్ అడ్జాయింట్ ఏ అదే అడ్జాయింట్ P బై డెట్ P. సో డెట్ P అంటే ఏంటిది, డెట్ P కనుక్కోండి ఇక్కడ నుంచి. సో ఫస్ట్ది ప్లస్ మైనస్ ప్లస్. సో 4 ఇంటూ 20 వదిలేస్తే 2 - 1. నెక్స్ట్ -3 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేయండి. సో అప్పుడు ఏమొస్తుంది 3 ఇంటూ 1, 2 ఇంటూ 1. సో 3 - 2 ప్లస్ 2 ఇంటూ ఇది కదా. సో ఈ 3 - 4, 3 - 4. సో మీకు ఇది వచ్చేసి ఏమొస్తుంది అంటే -1 వస్తుంది. సో -1 వస్తుంది కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం చేయొచ్చు. ఒకవేళ ఇది 0 అయితే మనకు చేయనికే రాకుండా అనమాట. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, మనకి P ఇన్వర్స్ కావాలి. సో మీకు P ఇన్వర్స్ కోసం నేను ఈజీ ఫార్ములా చెప్తాను. అడ్జాయింట్ ఏ కనుక్కోవడానికి డైరెక్ట్గా P ఇన్వర్స్ రాసేసుకుందాం. ఎలా అంటే ఫస్ట్ డెట్ రాసేసుకోండి 1/det అని. ఇది ఈ మ్యాట్రిక్స్ కోసం మాత్రం నేను ఒక షార్ట్ ఫామ్ చెప్తాను చూడండి, ఓకేనా. ఈ షార్ట్ ఫామ్ చూద్దాం సైడ్కి, ఓకేనా. సో ఈ షార్ట్ ఫామ్ ఎలా చేస్తామంటే మనం అనేది ఈ షార్ట్ ఫామ్ని యూస్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు కావాల్సిన నెంబర్స్ క్లియర్గా అనిపిపోతే ఇక్కడే రాస్తాం చూడండి. మన P అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది, మనకి P అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది 3, 4, 3, 2, 3, 2, 1, 2, 1, 1 వచ్చింది. సో ఇప్పుడు మీరు దీన్నే యూజ్ చేసి షార్ట్ కట్ అనమాట, ఇది షార్ట్ కట్ మెథడ్ ఇన్వర్స్ కోసం ఎక్కడైనా వాడుకోవచ్చు. మీరు ఫస్ట్ దాన్ని అలాగే రాసేయండి. తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడైతే రెండు సేమ్ ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఇలాది ఇక్కడ రాసుకోవాలి. ఇలా ఉన్న హారిజంటల్గా ఉన్నదని వర్టికల్గా. సో 3, 2, 3తో స్టార్ట్ చేశారు కదా, మళ్ళీ 3 నుంచే ఎండ్ చేయండి. 3, 2, 4, 3 అలా 3 తర్వాత 2 తర్వాత మళ్ళీ 4 మళ్ళీ 3 మళ్ళీ ఇది రాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 కదా. సో 4 తర్వాత ఏమొచ్చింది 3, 2, 4 మళ్ళీ 3 వరకే రండి. ఇక్కడ ఏం నెంబర్ ఉంటే అదే రిపీట్ చేయాలి. సో ఇలా. సో నెక్స్ట్ ఇప్పుడు 3 ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది కదా 3. సో ఈ 3 నుంచి తర్వాత ఏముంది 2, 1. 2 నుంచి స్టార్ట్ అయింది కదా 2, 1 మళ్ళీ 3, 2 మళ్ళీ 2 చూడండి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఎక్కడ సెలెక్ట్ చేసినా ఒకటి, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను 2. ఇప్పుడు 2 తర్వాత ఏముంది 1. సో 1, 1 మళ్ళీ 2, 1. నెక్స్ట్ ఇదేంది 4 కదా. సో 4 అంటే ఏంటిది, ఎక్కడుంది 4 ఇక్కడ ఉంది. సో 4 నుంచి చూడండి నెక్స్ట్ ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను 3, 2, 4, 3. నెక్స్ట్ 3 కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. 2 మీ ఇష్టం ఏ నెంబర్ అయినా, 3 ఎక్కడ ఉంటే అక్కడ. దాని తర్వాత నెంబర్ చూడండి 2, 1, 2, 1. నెక్స్ట్ మళ్ళీ 3, 2. సో అదే ఏదైతే దాంతోనే స్టార్ట్ అయిందో అదే ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు డెట్ కావాలంటే ఏం లేదు, P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det ఎంత వచ్చింది -1 వచ్చింది, ఇది రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది చేసుకోండి 2 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1 2 మైనస్ 1 ఇంటూ 1 అంటే 1. 2 - 1 ఎంత 1. 2 - 1 ఈజ్ 1. నెక్స్ట్ ఇది మల్టిప్లై అయ్యండి. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇది చేయండి, చేస్తే ఏమొస్తుంది. సో ఇలా చేస్తూ వెళ్ళిపో. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండు చేయండి 2 - 3 -1. సో ఈ రెండు. నెక్స్ట్ 3 - 4 -1. నెక్స్ట్ ఈ రెండు చేయండి 2 - 3 -1. 4 - 4 0. నెక్స్ట్ ఇది చేయండి 6 - 4 2. 3 - 4 -1. 6 - 4 2. 8 - 9 -1. సో ఇది మన P ఇన్వర్స్ వచ్చేసి మనకి ఏమొస్తుంది
సో ఇది సో ఇలా రాసుకోండి పీ ఇన్వర్స్ అనేది. సో 1/-1 ఇది వచ్చింది కదా. సో మీరు మల్టిప్లై చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఓకేనా. సో మీరు ఇలాగే రాసుకున్న సో ఇప్పుడు ఇదే ఉంది కదా. సో ఇదే మ్యాట్రిక్స్ని మళ్ళీ రాసేసుకోండి. ఏం కాదు, -1 తర్వాత డివైడ్ చేద్దాం, మనకు అప్పుడు ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ నాకు డయాగ్నలైజ్ చేయాలి కదా మ్యాట్రిక్స్ని. సో ఒక మ్యాట్రిక్స్ని డయాగ్నలైజ్ చేయడం అంటే ఏంటిది, మనకు వచ్చే మ్యాట్రిక్స్ని ఏమంటాం మనం, డి అంటాం. దీనికి ఫార్ములా ఏంటో కాదు, పీ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ పి అనమాట. సో పీ ఇన్వర్స్ ఇంటూ ఏ. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పీ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే పీ ఇన్వర్స్ ఏమొచ్చింది 1 -1 -1, నెక్స్ట్ -1 0 2 -1 2 -1 ఇంటూ ఏ. ఏ అంటే ఏముందమ్మా, మనకు ఫస్ట్ వచ్చింది కదా ఆ మ్యాట్రిక్స్ని రాసుకుందాం. మన క్వశ్చన్లో ఇచ్చినప్పుడు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ 8 -8 -2 4 -3 -2 3 -4 1 ఇంటూ ఇదేంటి పి ఒక నిమిషం ఆగండి, మళ్ళీ రాస్తాను పి. సో ఇప్పుడు పి అలాగే ఉంచుకోండి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీరు క్యాలిక్యులేటర్ని యూజ్ చేయండి. ఏం పెద్దగా మీరు కష్టపడని అవసరం లేదు, క్యాలిక్యులేటర్ని యూజ్ చేయండి. మీకు అప్పుడు పీ ఇన్వర్స్ ఇంటూ ఏ చేస్తే మీకు 1 -1 -1 -2 0 4 -3 6 -3 వస్తుంది. ఓకేనా. సో పీ ఇన్వర్స్ ఇంటూ ఏ, కానీ మనకేం కావాలి, పీ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ పీ కావాలి. సో నేను 1 -1 ఈ రెండంటే ఇది కదా, ఇది రాసుకుందాం. 2 -2 0 4 -3 6 -3 ఇంటూ పీ. పీ అంటే ఏంటి, మనకి ఇప్పుడు వచ్చింది కదా 4 3 2 3 2 1 2 1 2 1 1 వచ్చింది మనకు. ఓకేనా. సో దీన్ని మీరు ఎలా మల్టిప్లికేషన్ చేస్తారనేది నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్లో చూపిస్తాను చూడండి ఈ రెండు మ్యాట్రిక్స్లకి. సో నేను ఆల్రెడీ వాల్యూస్ ఎంటర్ చేశాను, ఒక్క నిమిషం. సో చూడండి మన ఈ మ్యాట్రిక్స్ని నేను ఎలా సేవ్ చేశాను అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ మోడ్ సెటప్లోకి వెళ్ళండి. మోడ్ సెటప్లోకి వెళ్ళాక అక్కడ 6 అని కొడితే మీకు మ్యాట్రిక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ సెలెక్ట్ చేసుకోండి, మ్యాట్రిక్స్ ఏ. దాంట్లో మనకి ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ కావాలి, ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 1 సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఏం వాల్యూ కావాలి, 1 కావాలి, నెక్స్ట్ -1 కావాలి, నెక్స్ట్ ఏం కావాలి -1. సో ఇలా ఎంటర్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇలా ఒక్కొక్క నెంబర్ ఈక్వల్ టు కొట్టుకుంటూ వెళ్తే మీరు ఒక నెంబర్ కొట్టండి, ఈక్వల్ టు కొట్టండి, అలా ఒక్కొక్క నెంబర్ కొట్టుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో ఇలా కొట్టుకుంటూ వెళ్తే మీకు నెంబర్స్ అనేటివి కనబడతాయి. ఓకేనా. మీరు అలా ఎంటర్ చేస్తూ వెళ్ళండి అంతే. ఓకే. సో ఇక్కడ 0 ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఎంటర్ చేస్తూ వెళ్ళిన కొద్దీ మీకు వాల్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇది మ్యాట్రిక్స్ ఏ. మళ్ళీ మీకు నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ కావాలి కదా. సో ఈ మ్యాట్రిక్స్ కోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ ఇప్పుడు మోడ్ సెటప్లోకి వెళ్ళి 6 కొట్టండి. కొడితే ఇందాక మ్యాట్రిక్స్ ఏలో మనం ఆల్రెడీ సేవ్ చేసాం కదా, ఇప్పుడు మ్యాట్రిక్స్ బి అంటే ఏం ఆప్షన్ 2 కొట్టుకోవాలి. అప్పుడు మనకి ఏం కావాలి, మళ్ళీ 3/3 కావాలి కాబట్టి 1 కొట్టండి. నెక్స్ట్ 1 కొట్టాక ఏం చేస్తారు, ఇప్పుడు మనకి మళ్ళీ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 4 ఓకేనా ఈక్వల్ టు కొట్టండి, నెక్స్ట్ 3 ఈక్వల్ టు కొట్టండి, 2 ఈక్వల్ టు కొట్టండి, అలా ఎంటర్ చేస్తూ వెళ్ళాక మొత్తం కొట్టాక ఏసీ కొట్టండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయండి, షిఫ్ట్ మ్యాట్రిక్స్ కొట్టండి. అప్పుడు మీకు కొన్ని మ్యాట్రిక్స్లు అనేటివి కనబడుతున్నాయి. అప్పుడు నువ్వు ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి, ఇది మొత్తం నేను ఇప్పుడు ఎందులో సేవ్ చేశాను, ఏలో సేవ్ చేశాను, ఇది ఎందులో సేవ్ చేశాను, బీలో సేవ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఏది కావాలి, మ్యాట్రిక్స్ ఏ కావాలి. సో మ్యాట్రిక్స్ ఏ కాబట్టి నేను ఇందులో మ్యాట్రిక్స్ ఏ అంటే 3 సెలెక్ట్ చేసుకున్నాను, వచ్చింది. ఏం చేయాలి నేను, ఇంటూ. సో ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆపరేటర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏంది, నాకు బీ కావాలి. సో మళ్ళీ షిఫ్ట్ మ్యాట్రిక్స్ అని పైన ఉంది చూడండి. సో 4 కొట్టండి. అప్పుడు కొడితే మీకు ఏంటి, మ్యాట్రిక్స్ బీ కావాలి కాబట్టి 4th ఆప్షన్. సో మీరు ఈక్వల్ టు కొట్టేయండి, మీకు ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, రాసుకోండి. సో మనకి డి అనే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది, మనకి -1 0 0 0 -2 0 0 0 -3 అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ నేను -1 అనేది పెట్టలేదు. సో మీరు జస్ట్ అది పెట్టుకోండి అంతే, -1తో మల్టిప్లై చేయాలి, అదొక్కటి. సో -1తో మల్టిప్లై చేయండి అంతే. 0 2 0 0 0 3. సో అంతే. సో మన డి అనేది డయాగ్నల్ మ్యాట్రిక్స్ వచ్చిందా లేదా. సో మన డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది మనకు వచ్చేసింది. సో మనం డయాగ్నలైజ్ చేసేసాము. ఓకేనా. థ్యాంక్ యూ.
సో ఈకే ట్యూటోరియల్ని మీరు చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇంకా చాలా రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ. ఇంకా చాలా పోస్ట్ చేయబోతున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. ప్రీవియస్ పేపర్ కూడా ఉంది. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేశాను. చూడండి. థ్యాంక్ యూ.